సెక్యూరిటీ దిగిపోయిండ్రి నాకు గుంట్లోడుతూ ఉంటారు. గుంత ఏమిటికి లోడుతూ ఉండేది మీరు మాది ఇది ఏంటి మీది ఏడదా ఇదా మీరు నీ అమ్మని దెంగింది ఇది వచ్చాకే నువ్వు ఏడుంది నీ అప్పనెలా ఇచ్చినగుండా అని తండ్రి కొడుకిద్దరు వచ్చి ఒకడు కట్టేసుకొని వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి పరిగెత్తి వాళ్ళ అమ్మ వచ్చి నేను మాట్లాడతాను రా అంటాను అంటానే వాడు పోయిందే కట్టెత్తుకొని వచ్చి నేను ఫోన్ చేస్తాను కట్టెత్తుకొని వచ్చి వాళ్ళ అమ్మ మాది ఎత్తుకుంటారు మీది మేము వీడు ఎత్తుకుంటామని లేదమ్మా మేము తీసిండేది నా బిడ్డలు కాదు మేము తీసిండేది ఏంటి అంటానే ఏడ్చా ఒకే ఎట్టే ఏడ్చా అట్టే రోడ్లో పడుతుంది ఎవరు బాయిలే రాండం మాట్లాడుతారు అంటే కూడా ఎవరు వెళ్ళేస్తాను నాకు కట్టి నేను చూడలేస్తాను కట్టేది యాదో ఒకంత లేకుండా తప్పగానే ఏడ్చి నేను అక్కడి తిరిగిపోయి ఆడే పడిపోతుంది రోడ్లో మా జమీన్లోనే సుదేశం పేరేమో పేరు నాకు తిరిగేస్తా గోవిందప్పుడు గోవిందప్ప వాని పేరు నాకు తిరిగేస్తే సుదేశం ఇచ్చేస్తా అదేమో తిరిగేదే నాకే ఆ సైడ్ ఇంకనే సైడ్ మేము తీసి మా మామ ఉన్నప్పుడు మేమే తీసి మేము పెట్టుకొని ఇంటి మీద కట్టెక్కాలే మా చేత అట్లే ఉండే నాకు సబ్జీలు వేస్తుంది సబ్జీలు తెచ్చేసి అన్నాక ఇట్లా అయింది సార్ నేను కారు నిలుపుతండ్రి మాట్లాడలే ఇంకొక సబ్జీ తెచ్చి మాట్లాడలే వీళ్ళు చెప్పునులే నా బిడ్డలకి నేనే చూస్తా ఉండింది అన్నాక మొన్నదాన్ని అన్నగా భోజనం తినేసి 10 గంటల్లో ఇస్తుంది వస్తూ ఉంటే లోడుతూ ఉంటారు అది ఎవరు ఎప్పుడన్నాను ఆ ఎప్పుడు గుర్తులే నాకు వేరే వాళ్ళు మా ఊరోళ్ళు కాదు లోడుతూ ఉండే యాలప్ప లోడుతావు అనే దానికి ఇంత పని చేసేది సార్ నాకు ఏం కొట్టే కదేమో ఇది ఇట్లా కంబి ఒకటి ఎత్తుకోండేవాడు మేస్ట్రు ఈ ముందు కొడతాం చూడి అట్లాగే ఈడు గన్నెత్తుకొని వచ్చి చూడలేదు సార్ బండిలో ఏమిచ్చిండో చూసి ఇదేసా నాకు కానీ కొనుగోలేదు సార్ అన్నకి రాండం అంటే ఎవరు రాలే వాళ్ళు ఎత్తుకొని ఇంట్లో తెచ్చిన ఎవరు నేర్చుకుంటారు మా మామ కొడుకులు మా మామనన్ను ఆ యొక్క వాళ్ళప్పుడు అంత అంతములే వీళ్ళకి ఉన్నాయి దయబెట్లే అంతా నన్ను మాకి ముందు తీసుకోండి ఇది మేము సైడ్ వీళ్ళకి కూడా తెలియదు సార్ చిన్నవాళ్ళకి వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు నేను మా యజమాను మా మామ తీసింది మా మామ తీసుకోండి సార్ ನಿನ್ನೆ 10 ಗಂಟೆಯಲ್ಲಿ ನಮ್ಮ ತಾಯಿಯವರು ಎಳೆಸಂದ್ರ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಮ್ಮದೇ ಆದಂಥ ಸೈಟ್ ಇದರಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬರೋ ದಾರಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾರೆ ನಮ್ಮ ಸೈಟ್ ಹತ್ರ ಅಲ್ಲಿ ದೀಕ್ಷಿತ್ತು ಮತ್ತು ನಿವೃತ್ತ ಶಿಕ್ಷಕರಾದಂಥ ಗೋವಿಂದಪ್ಪ ಅವ್ರ ಮಗ ಇಬ್ಬರೂ ನಮ್ಮ ಸೈಟನ್ನು ಕಾಂಪೌಂಡ್ ಕಲ್ಕೂಸುಗಳನ್ನು ಹೊಡೆದು ಮತ್ತು ಅಲ್ಲೆಲ್ಲ ನಮ್ಮ ಸೈಟಲ್ಲಿ ಅವ್ರು ಕಾರ್ ನಿಲ್ಲಿಸ್ಕೊಳ್ಳೋಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಇದೆಲ್ಲ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ ಅವಾಗ ನಮ್ಮ ತಾಯಿ ಕೇಳಿದ್ದಾರೆ ಇದು ನಮ್ಮ ಸೈಟು ನೀವು ಯಾಕೆ ಇದು ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಾ ಅಂತ ಕೇಳಿದಾಗ ಅವರು ಸುಮ್ಮನೆ ಅವ್ರನ್ನ ದೀಕ್ಷಿತನವರು ದೊಣ್ಣೆ ತಗೊಂಬಂದು ಕೆಟ್ಟ ಮಾತುಗಳನ್ನು ಬೈದು ಅವರು ಕಾಲಿಗೆ ಏಟು ಮಾಡಿ ಗಾಯ ಮಾಡಿದ್ದಾರೆ ಮತ್ತು ಕೇಳಿದಾಗ ನಿಮ್ಮ ಮಗ ಬರಲಿ ಅವ್ರು ಬಂದಾಗ ನಾವು ಸಾಯಿಸ್ತೀವಿ ಇದು ಮಾಡ್ತೀವಿ ಅಂತೇಳಿ ಒಲೆ ಬೆದರಿಕೆಗಳನ್ನೆಲ್ಲ ಹಾಕಿ ಇದು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಇವ್ರು ವಿನಾಕಾರಣ ಆಲ್ರೆಡಿ ಇವ್ರ ಮೇಲೆ ಕೆಲವು ಕೇಸುಗಳು ಇದಾಗಿದೆ ಮತ್ತು ವಿನಾಕಾರಣ ಜಮೀನುಗಳ ವಿಚಾರವಾಗಿ ಇವರು ಪದೇ ಇದು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಅವ್ರದ್ದು ಏನಾದರೂ ಜಮೀನು ವಿಚಾರ ಇದ್ದರೆ ನ್ಯಾಯಾಲಯ ಮುಖಾಂತರ ಅದನ್ನು ಬಗೆಹರಿಸ್ಕೊಳ್ಳಿ ಈ ಥರ ವಯಸ್ಸಾದಂಥ ವೃದ್ಧೆಯರ ಮೇಲೆ ಅವ್ರ ವಯಸ್ಸಾಗಿದೆ ಮಹಿಳೆ ಅವರು ವಿನಾಕಾರಣ ಮನೇಲಿ ನಾವು ಯಾರೂ ಇದ್ದಿಲ್ಲ ಅವ್ರನ್ನ ಈ ಥರ ಹೊಡೆದು ಅವ್ರಿಗೆ ಹಿಂಸೆ ಕೊಟ್ಟು ಕಾಲಿಂದ ಒದ್ದು ಚಪ್ಪಲಿ ಕಾಲೆಲ್ಲ ಒದ್ದು ಇದು ಮಾಡಿದ್ದಾರೆ ದಯವಿಟ್ಟು ನಾನು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಮುಖಾಂತರ ಅವ್ರಿಗೆ ನಾನು ಮನವಿ ಮಾಧ್ಯಮ ಮುಖಾಂತರ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ಇದನ್ನು ಇಂತಹ ದುಷ್ಕರ್ಮಿಗಳನ್ನು ದಯವಿಟ್ಟು ಕಾನೂನು ಪ್ರಕಾರ ಅವ್ರ ಮೇಲೆ ಕ್ರಮ ಜರುಗಿಸಬೇಕು ಅಂತೇಳಿ ನಾನು ತಮ್ಮಲ್ಲಿ ನಮ್ಮ ಮಾಧ್ಯಮ ಮುಖಾಂತರ ಅವ್ರನ್ನ ಮನವಿ ಮಾಡ್ತೀನಿ ಆಲ್ರೆಡಿ ದಾಖಲಾಗಿದೆ ನಾವು ದೂರು ದಾಖಲಾಗಿದೆ ಆ ಪ್ರಕರಣವನ್ನು ಗಂಭೀರವಾಗಿ ಪರಿಗಣಿಸಿ ಅಂಥವ್ರನ್ನ ವಿರುದ್ಧ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಬೇಕಾಗಿ ನಾವು ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ.